చేశానమ్మా. నక్షత్ర నక్షత్ర ఇవాళ నువ్వే మీ మావయ్యకి దిష్టి తీయాలమ్మా. ఎందుకంటే నువ్వు మా ఇంటి కోడలివి కదా. కోడలుగా మా ఇంట నువ్వు అడుగు పెట్టిన వేళ విశేషమేనేమో. ఈ రోజు మీ మావయ్యను క్షేమంగా ఇంటికి తీసుకొస్తుంది. సరేనా అమ్మా? సరే అత్తయ్య. హర 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 నటరాజ. ఆయనకి ఇష్టమైనవన్నీ నేను వండాలి. అలాగే బాబా. కేపీ వస్తాడు అని తెలిసిన దగ్గర నుంచి మీరా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి బావా. అవునా పూర్వ, కేపీ బతికే ఉన్నాడని తెలిసిన క్షణాన నేను చాలా ఆనందపడ్డాను పూర్వ. కానీ కేపీ ఇంటికొచ్చి తనని చంపబోయింది నేనే అని చెప్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియని గందరగోళంలో నా మనసు చెలరేగిపోతుందా పూర్వ. నాలో కూడు కట్టుకున్న భయం నన్ను ఏమీ ఆలోచించకుండా చేస్తుందా పూర్వ. బాబా, ఈ టైంలో నేను ఇలా చెప్పడం కరెక్టో కాదో నాకు తెలీదు, కానీ కేపీకి హాని జరగాలని నా మనసులో ఏ మూల లేదు. ఎందుకో కేపీ మన ఇంటికి వస్తాడనే నమ్మకం నాకైతే లేదు బావా. ఏం మాట్లాడుతున్నావు అపూర్వ? నీకు తెలియందే ఉంది బావా. తన అన్నయ్యని మన కేపీఏ చంపబోయాడు అన్న కోపంతో ఎస్పీ సూర్య ఊగిపోతున్నాడు కదా. బతికుంటే నేనే చంపేసేవాణ్ణని ఆ రోజు మనతో అన్నాడు కదా. ఈరోజు కేపీ బ్రతికున్న సంగతి తెలిస్తే ప్రాణాలతో కేపీని అతను ఉండనిస్తాడంటావా బావా? వచ్చే దారిలో అడ్డుకుని ఏమైనా చేస్తాడేమోనని నాకెందుకో అనుమానంగా ఉంది. నో, అలా జరగడానికి వీల్లేదు. ఆ రోజంటే నేను ఆవేశంలో కేపీని షూట్ చేశాను. ఈరోజు కేపీ ప్రాణాలకి మళ్లీ ముప్పు రావడానికి వీల్లేదు అపూర్వ. అపూర్వ, నువ్వు ఆ ఎస్పీకి ఫోన్ చేసి కేపీని ఏం చేయొద్దని చెప్పు అపూర్వ. సరే బావా, నువ్వు చెప్పమన్నట్టే చెప్తాను. మరి నీ భార్య కోసం నా భర్తని చంపబోయావా అన్నయ్య అని మన మీరా నిన్ను నిలదీసి అడిగితే అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు బావా? నాకు అదే అర్థం కావట్లేదు అపూర్వ, అదే అర్థం కావటం లేదు. బావా, చేతికి కట్టు కడతాను బావా. అవసరం లేదు, వెళ్ళు. వెళ్ళు అన్నాను కదా. అత్తయ్య, ఏమైంది భూమి? ఏం చెప్పమంటారు అత్తయ్య? మంచి చేసినా మీ అబ్బాయి గారు చిరుబుర్లాడుతూ ఉంటాడు, ప్రేమ చూపించినా చిరుబుర్లాడుతూ ఉంటాడు. ఏమైంది భూమి? మావయ్యని రక్షించడానికి ఇందాక సూర్య గారితో ఫైట్ చేశాడు కదా, అరచేతికి దెబ్బ తగిలింది. కట్టు కడతానంటే కసురుకుంటున్నాడు. నీ ప్రేమను వాడు తీసి పాడేస్తున్నాడు. పద, నీతోనే నేను వాడికి కట్టు కట్టిస్తాను. దెబ్బ తగిలింది కుడి చేతికి. ఆయన అన్నం కూడా తినలేని పరిస్థితి అత్తయ్య. నువ్వే గోరుముద్దలు కలిపి వాడికి తినిపిద్దు. పద. మీరు సూపర్ అత్తయ్య. నిజంగా మీరు అలా చేయగలిగారంటే ఆయన మిమ్మల్ని ప్రేమించినంతగా ఇంకెవ్వరిని ప్రేమించరని నేను ఒప్పుకుంటాను. అందుకోసమైనా నేను వాడిని ఒప్పిస్తాను. రా. అలా
అలా కొరికేసేలా చూడకు బావా. నేను తినిపించే ప్రతి ముద్ద నీకు అమృతంలా అనిపించాలి. అంటే మనిద్దరం ప్రేమలో పడ్డ కొత్త రోజులున్నాయే, ఆ రోజులు తలుచుకో బావా. ఈ రోజుని మర్చిపో. తిననన్నావంట? ఆకలిగా లేదన్నాను. అలిగింది చాలు, పద. సారీ చెప్తేనే వస్తాను. గగ